Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. ఆడవాళ్ళు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆఫ్టర్ డెలివరీ కూడా చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి గురవుతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఎగ్జాక్ట్లీ ప్రెగ్నెన్సీ ఎప్పుడో లేకపోతే అంతకన్నా కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకొని మంచి డైట్ ఫాలో అయితే సరిపోదు. ముందు నుంచే మంచి ఆహారం తీసుకోవాలి. మరి ఆ మంచి ఆహారం అంటే ఏంటి, ఎలాంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ఉమెన్ హెల్త్లోని మనం చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉమెన్కి సంబంధించి మాట్లాడుకున్నాము. వీటన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించేది ఏంటి అంటే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యి పోస్ట్ డెలివరీ ఉమెన్ చాలా వీక్ అయిపోతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ టైంలోని మంచి ఆహారం తీసుకున్నాము, ఎక్స్ట్రా సప్లిమెంట్స్, వైటమిన్స్ ఇవన్నీ తీసుకున్నాము అని చెప్తూ ఉంటారు. అవి ఒకటే సరిపోదు కదా, ముందు నుంచి మంచి ఆహారం తీసుకోవాలి. సో అది ఎప్పటి నుంచి ఎలా డైట్ పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అండ్ అలాగే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు, తెలియచేయండి. తప్పకుండా మోనికా. సో ఇందాక నువ్వేం చెప్పావో అది టోటలీ కరెక్ట్. ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఒక హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు జనరల్గా. అంతవరకు ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటూ నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం ఆ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే ఆ సరైన ఆహారం తీసుకుంటే సరిపోతుందా అంటే ఇక మాత్రం కాదని చెప్పాలి. సో ఒక బేబీని క్యారీ చేస్తున్నాము అంటే ఒక ప్రాణం పోస్తున్నటువంటి మన బాడీ సో ఎంత హెల్తీగా ఉండాలి. చాలామంది నేను ఈ మధ్య అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక ఫిట్నెస్ గురించి కానీ వాళ్ళు తీసుకునే హెల్తీ ఫుడ్ గురించి కానీ అస్సలు శ్రద్ధ లేకుండా పోతుంది. సో మరి ఇలా లేకుండా అలా సడన్ పెళ్ళయి వెంటనే ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అయిపోయి డెలివరీ అయిపోయి తర్వాత ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు వాళ్ళు రియలైజేషన్కి రావట్లేదు. సో అలాంటి పద్ధతి ఉంటే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బికాస్ ప్రీ ప్రెగ్నెన్సీ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాకు తెలిసి ఒక నెల 2 నెలలు ముందు నుంచి స్టార్ట్ చేస్తే సరిపోదు. అట్లీస్ట్ ఒక 1 year 2 years ముందు నుంచి కూడా మన బాడీని ప్రిపేర్ చేసుకోవాలి ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మోనికా, మెయిన్గా ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఎలాంటి ఫుడ్ తినాలో కూడా చెప్తాను. బట్ మనం ఫుడ్ కంటే ముందుగా నేర్చుకోవాల్సింది కొన్ని ఉంటాయి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్ లాట్స్ ఆఫ్ జంక్ తీసుకునే వాళ్ళన్నా ఉన్న లైక్ చిప్స్ అని చాలా క్యాజువల్గా తీసుకుంటూ ఉంటారు, ఎనీ ఎరిటెడ్ డ్రింక్స్ అని చెప్పేసి. సో ఇలాంటి జంక్ని ఫస్ట్ మానేయాల్సి ఉంటుంది. అండ్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి. సో ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టు స్ట్రెంగ్థెన్ యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ బర్త్ టు అనదర్ బాడీ. సో అది గుర్తుపెట్టుకొని మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ దెన్ కమ్స్ ఫుడ్. ఎస్, ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా చూసుకుంటే మనము ఒక హెల్తీ బేబీ మన బాడీలో తయారు కావాలి అంటే మెయిన్గా ఆ బేబీ ఎదుగుదలకి కారణమయ్యేటివి ఫోలిక్ యాసిడ్ ఒకటి, అండ్ అలాగే ఐరన్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్, హెల్తీ ఫ్యాట్స్, కాల్షియం లెవెల్స్. సో ఇవన్నీ మనలో కరెక్ట్గా ఉంటేనే మనకు పుట్టబోయే బేబీ హెల్తీగా ఉంటుంది. పుట్టిన తర్వాత కూడా చాలా రకాలైనటువంటి డిసీజెస్ అంటే ఇప్పుడే మనము రకరకాల కొత్త డిసీజ్ అన్ని వింటూ ఉన్నాం. ఫ్యూచర్లో ఇంకేం వస్తాయి కూడా మనకు తెలియదు. సో ఒకవేళ వాటన్నిటిని ఆ పుట్టబోయే బిడ్డ తట్టుకోగలగాలి అంటే అది మనలోనే బేస్ అనేది స్టార్ట్ అవ్వాలి, మనలోనే ఆ రూట్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ మదర్స్ ఒక 1-2 years ముందుగా నుంచి కూడా ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి, జంక్ అవాయిడ్ చేయండి. హెల్తీ ఫుడ్ కోసం మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫిష్ని ఎక్కువగా తీసుకోండి. వీక్లీ 3-4 times ఫిష్, స్టీమ్డ్ కానీ కుక్డ్ కానీ, నాట్ డీప్ ఫ్రైస్ ఫామ్లో. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్ విత్ ఎల్లో ఎవ్రీ సింగిల్ డే ఒక ఎల్లో విత్ ఒక ఎగ్ తీసుకునేలా ప్లాన్ చేయండి. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యారెట్స్, బీట్రూట్స్, బఠానీలు అండ్ బీన్స్, చిక్కుళ్ళు, బెండకాయలు, పర్పుల్ కలర్ వంకాయ. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది లభిస్తుంది. సో ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పెరిగే బిడ్డకి ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా పుట్టడానికి, హెల్తీగా పుట్టడానికి మనకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాంటి ఫుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అట్ ద సేమ్ టైం. అండ్ ఆల్సో హెల్తీ ఫ్యాట్స్, మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం హెల్తీ ఫ్యాట్స్ మనకి నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. వాటిని ఒక స్నాక్ లాగా తీసుకోండి. మీరు స్నాక్ తీసుకునే టైంలో తీసుకునే డిఫరెంట్ జంక్ ఫుడ్ చాలా ఉంటుంది నాకు తెలుసు. బట్ వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ ఇలాంటి ఫ్యాటీ ఫుడ్స్ని, హెల్తీ ఫ్యాట్స్ని తీసుకుంటేనే
మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఫుల్ ఆఫ్ ఐరన్ కానీ కాల్షియం కానీ మనకు ఉంటేనే కదా స్ట్రెంగ్త్, పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే పద్మ, సో మనం ప్రీ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జనరల్గా అమ్మాయిలు ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి మదర్ అయ్యాక వాళ్ళకి బేబీ పుట్టాక అంత ఫిగర్ కాన్షియస్నెస్ ఉండదు. కానీ ప్రీ ప్రెగ్నెన్సీ టైంలోని పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ వాళ్ళు ఫిగర్ కాన్షియస్ ఎక్కువగా ఉంటారు. సో చాలా మటుకు ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకు మనం ఫుడ్ తీసుకోవడం, ఎందుకు లావ్ అవ్వడం, ఎందుకు జిమ్కి వెళ్ళి అక్కడ కష్టపడడం, లేకపోతే వర్కౌట్ ఎందుకు చేయడం అని చెప్పి పూర్తిగా డైట్ని కట్ చేసుకుంటూ ఉంటారు. ఏవో కొంచెం ఫ్రూట్స్ అని, లేకపోతే ఏవో వెజిటబుల్స్ అని, అలా ఏదైనా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు. అది ఎలా వాళ్ళకి హాని చేస్తుంది? ఖచ్చితంగా అంటే బ్యాలెన్స్ ఫుడ్ లేనప్పుడు మన బాడీ బ్యాలెన్స్ తప్పిపోతుంది, డౌట్ లేదు అందులో. సో మనము ఒక వెయిట్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మీరు వెయిట్ తగ్గడానికి మాత్రం ట్రై చేయకండి. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ మనము కరెక్ట్ వెయిట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. బట్ దీనికోసం అని చెప్పేసి మీరు తినాల్సిన ఫుడ్ని అవాయిడ్ చేసి కంప్లీట్గా నేను సన్నగా ఉంటే తర్వాత ఎలాగో లావ్ అవుతాను కదా అనే ఉద్దేశంతో మాత్రం మీరు ఫుడ్ని అవాయిడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సో ప్రాపర్ ఫుడ్ ఇందాక చెప్పినట్టుగా అన్ని రకాల ఫుడ్ని అలా బ్యాలెన్సింగ్ వేలో తీసుకుంటూ అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ చేస్తేనే మనం కరెక్ట్గా హెల్తీగా ఉన్నట్టు. సన్నగా ఉన్నంత మాత్రాన హెల్తీగా ఉన్నట్టు కాదు కదా. సో అలా ప్లాన్ చేసుకోవడం కరెక్ట్. బట్ వన్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాట్ ఎవర్ మీరు చేసే వెయిట్ తగ్గడానికి మీరు క్రాష్ డైట్స్ కానీ ఏమైనా చేస్తూ ఉంటే మాత్రం వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకే పద్మ, అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు కానీ వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము అండ్ అలాగే ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎగ్ హెల్దీగా లేదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఫుడ్లో? వాట్ ఎవర్ మనకు ఓవ్యులేషన్ కరెక్ట్గా ఉండాలి అన్నా, ఎగ్స్ హెల్తీగా ఉండాలి అన్నా, ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ హార్మోన్ సిస్టమ్. సో హార్మోన్ సిస్టమ్ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఫోకస్డ్గా మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దాట్ ఇందాక చెప్పాను కదా ఫ్యాట్స్ అని చెప్పేసి హెల్తీ ఫ్యాట్స్, ఇలాంటి రీప్రొడక్షన్ వాట్ ఎవర్ మనకు హెల్తీగా పుట్టాలి అంటే హెల్తీ టైంలో కన్సీవ్ అవ్వాలన్నా కూడా హార్మోన్ సిస్టమ్ ప్రాపర్గా ఉండాలంటే హెల్తీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇలాంటి ఫ్యాట్స్ అన్ని హిడెన్ ఫ్యాట్స్, ఇలాంటి ఫ్యాట్స్ని అవాయిడ్ చేసేసి హెల్తీ ఫ్యాట్స్ని డైట్లో యాడ్ చేసుకుంటేనే మనకు ఈ ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ అనేది సగం రాకుండా ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లమ్స్ రావడానికే కారణం స్ట్రెస్ అండ్ జంక్ ఫుడ్. సో పద్మ, ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని చాలా విషయాలు మాట్లాడుకున్నాము, డైట్ గురించి అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకున్నాం. సో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో చూసారు కదా ఇవాళ మన ఉమెన్స్ హెల్త్లో ప్రీ ప్రెగ్నెన్సీ డైట్ ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాము. అండ్ దీని గురించి మాట్లాడాలి అంటే ఇంకా అవర్స్ అండ్ అవర్స్ కూడా మాట్లాడొచ్చు, బట్ మనకి షార్ట్ టైం కాబట్టి మెయిన్గా మరి అలాంటి ప్రెగ్నెన్సీస్కి 1 year తర్వాత కానీ అలా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయొచ్చు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, మరి ఇవాళ ఒక చిన్న 2 recipes ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీస్ వచ్చేసి చెరుకు రసం ప్యాన్ కేక్, అలాగే చెరుకు రసం పాయసం. ఇవాళ మన థీమ్ ఉమెన్స్ హెల్త్లో మన ఫస్ట్ రెసిపీ చెరుకు రసం ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెరుకు రసం ప్యాన్ కేక్. సో ఎందుకు మెయిన్గా చెరుకు రసం ఇక్కడ మీకు చూపించబోతున్నాను అంటే అసలు మనము చెరుకు రసం డైరెక్ట్గా బయటకు వెళ్ళినప్పుడు తాగుతూ ఉంటాము, ఆఫ్ కోర్స్ చాలా చాలా మంచిది హెల్త్కి. బట్ మెయిన్గా ఇక్కడ రెసిపీస్లో యూస్ చేయడం వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలనుకున్న ఒక 6 months 1 year నుంచి కూడా చక్కెర అనేది మానేసేయండి. సో ఈ చక్కెరలో యాడ్ చేసేటటువంటి చాలా రకాల కెమికల్స్ మూలాన హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సో అందుకని చెప్పేసి చక్కెరని ఫస్ట్ మానేయండి, సో దట్ మనకు వాట్ ఎవర్ టైంకి ఓవ్యులేషన్ కానీ అన్ని సక్రమంగా ఉండాలన్నా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో మరి చక్కెరని అవాయిడ్ చేసి బెల్లం చాలా రెసిపీస్లో వేసుకుంటూ ఉంటాం. మరి చెరుకు రసాన్ని ఎందుకు వేసుకుంటున్నాము అంటే చెరుకు రసంలో వైటమిన్ ఏ, వైటమిన్ సి, ఆల్ టైప్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ అలాగే మెయిన్గా ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఐరన్ లెవెల్స్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉండే వైటమిన్ ఏ, సి మనకి ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లివర్ క్లెన్జింగ్లో చెరుకు రసం చాలా చక్కటి పాత్ర వహిస్తుందని చెప్పాలి. సో మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఫస్ట్ మీరు రిమూవ్ చేసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటి స్ట్రెస్ లెవెల్స్ రిమూవ్ చేసుకోవడానికి అంటే లివర్ని మెయిన్ క్లెన్స్ చేసుకోవడానికి చెరుకు రసం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదైనా కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలా ఉన్న వాళ్ళకు కూడా ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా చక్కెరని మానేసి ఇలాంటి హెల్తీ షుగర్స్ని యాడ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నదే ఈ రెసిపీ యొక్క ఇంపార్టెన్స్.
సో ప్యాన్ కేక్లో మైదా, ఎటువంటి మైదా ప్రోడక్ట్స్ మీరు యూస్ చేయకండి. యూజ్ ఓన్లీ హోల్ గ్రెయిన్స్. సో అటువంటి హోల్ గ్రెయిన్ గోధుమ పిండి, మరి అఫ్ కోర్స్ హై ప్రోటీన్స్ మనకి ఇందులోంచి లభిస్తుంది, ఫైబర్ కూడా, బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటుందని చెప్పాలి. అండ్ ప్యాన్ కేక్ కాబట్టి కొంచెం పాలు వేసుకుందాం. ఈ పాలు కూడా బిఫోర్ ఒక 6 months ఆ టైంలో కానీ, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కానీ స్కిమ్ మిల్క్ కానీ, ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ అలాంటివి యూస్ చేయకండి. కంప్లీట్ ఫుల్ మనకు మామూలు 3% మిల్క్ దొరుకుతుంది కదండి. సో అలాంటి మిల్క్ని, రెగ్యులర్ ఫ్యాట్ ఉన్నటువంటి మిల్క్ని తీసుకోవడం మూలాన ఖచ్చితంగా లావ్ అవ్వడం కానీ, లేదా దానివల్ల ఇంకో హార్మ్ కానీ జరగదు. కానీ డోంట్ యూస్ దట్ స్కిమ్ మిల్క్ అండ్ 1% మిల్క్. చెరుకు రసం ప్యాన్ కేక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చెరుకు రసం పాయసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి చెరుకు రసం పాయసం. సో పాయసం అన్నలో కూడా మనం జనరల్గా చక్కెర కానీ, బెల్లం కానీ వేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఇందాక చెప్పాను కదండి, చక్కెర మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. బట్ బెల్లం వేసుకోవచ్చు. బట్ బెల్లం కంటే కూడా చెరుకు రసం తీసుకోవడం మూలాన ఇందాక చెప్పాను కదా, లివర్ క్లెన్జింగ్ అవన్నీ చక్కగా అవుతుందని చెప్పేసి. సో అందుకని మీకు చెరుకు రసం దొరికినప్పుడంతా ఇలాంటి రెసిపీస్లో కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇందులో అయితే మరి మనం ఇవాళ పాయసంలో ముడి బియ్యంని తీసుకున్నాము, దంపుడు బియ్యంని, అలాగే పెసరపప్పు. సో పెసరపప్పు బాడీని కూల్ డౌన్ చేయడంలో, అంటే బాడీలో ఉండే టెంపరేచర్స్ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో నుంచి ప్రోటీన్ కంటెంట్, మనకి కావాల్సిన ప్రోటీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి ప్రోటీన్ యాడ్ అవుతుంది. అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఐరన్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఇందులో నుంచి కూడా మనకి లభిస్తుంది. అండ్ ముడి ధాన్యం నుంచి గురించి చెప్పేది ఏముంది, మీకు అందరికీ తెలుసు కదా. సో థైమిన్ ఇందులో నుంచి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కూడా అమౌంట్స్ ఆఫ్ ఫైబర్, హెల్తీ కార్బోహైడ్రేట్స్ మనకి బాడీకి రీచ్ అవుతుందని చెప్పాలి. సో మరి whatever we make, whether it is a dessert or నార్మల్ కర్రీ కానీ, ఏదైనా కానీ గుడ్ ఫ్యాట్స్ మీరు ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో ఇందులో అయితే మరి ఆల్మండ్స్, రేజిన్స్, క్యాషూ వేసుకున్నాము. మీరు ఇంకా గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు ఇవన్నీ కూడా తప్పకుండా వేసుకుంటే ఇంకా మనకు అందులోంచి లభించే జింక్, నైసిన్ లైక్ ఇలాంటి వైటమిన్స్ అన్నీ కూడా ఎక్కువగా రీచ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ హెల్తీ ఫ్యాట్స్, వాట్ ఎవర్ ద నట్స్ మనం తీసుకున్నా కూడా. సింపుల్ అండి, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటేనే మరి మన బాడీని హెల్తీగా ఉంచుకోగలం. సో మరి అలాంటి చేంజెస్తో మరి మోనికా తయారు చేయడానికి రెసిపీ రెడీగా ఉన్నారు. సో మరి మీరు కూడా తప్పకుండా చూసేయండి. చెరుకు రసం పాయసంలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ పద్మ. ప్రసన్న ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 26, వెయిట్ 69 kgs, హైట్ 5'3". నేను ఎంత వెయిట్ ఉండాలి తెలియచేయండి. హలో ప్రసన్న గారు, మీ హైట్కి 55 to 57 kgs మధ్యలో ఉండొచ్చండి. సో మరి దాదాపు 10 kgs పైన తగ్గాలి కదా. సో తగ్గడం అంటే మీరు వరి అవ్వక్కర్లేదు, చాలా హెల్తీగా ఈజీ వేలో స్లోగా తగ్గడం అలవాటు చేసుకోండి. సో మీరు తీసుకునే ప్రతి మీల్, చిన్న చిన్న మీల్స్ని ఒక ఫ్రీక్వెంట్గా 5 mealsలా ప్లాన్ చేయండి. అంటే హెవీ బ్రేక్ఫాస్ట్, హెవీ లంచ్ ఇలా కాకుండా అన్నమాట. అంటే ఆ తీసుకునే మెయిన్ కోర్స్ మీల్స్ని కొంచెం రెడ్యూస్ చేసి మధ్య మధ్యలో హై ఫైబర్ మీల్స్ లైక్ వెజిటబుల్ సాలడ్ ఒక మీల్లో కానివ్వండి, ఇంకొక మీల్లో ఫ్రూట్ తీసుకోవటం, అలాంటివి మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. ఈ సాలడ్స్లోనే మీరు హెల్తీ ఫ్యాట్స్ కోసం నట్స్ని యాడ్ చేయండి. అంటే సపరేట్గా మళ్ళీ ప్లాన్ చేసుకోకుండా నట్స్ని సాలడ్స్లోనే ప్లాన్ చేసి తీసుకోండి. సో ఇలా చేసుకుంటూ వెళ్తే ఈజీగా వెంటనే తగ్గడం చాలా చాలా ఈజీ అండి. అండ్ ఫోకస్ ఆన్ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ కూడా, రోజుకి 45 minutes ఏదో రన్నింగ్ ఆర్ వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేస్తే చాలా ఈజీ తగ్గటం. మన ఫస్ట్ రెసిపీ చెరుకు రసం ప్యాన్ కేక్. చెరుకు రసం ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుకు ఒక బౌల్ తీసుకుందాం. ఒక ఎగ్ బీట్ చేసుకుంటాను. ప్రతిరోజు ఒక హోల్ ఎగ్ తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం ఉప్పు, కాస్త పాలు, కొంచెం చెరుకు రసం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో పాలల్లో మనకి కాల్షియం, వైటమిన్స్, డి వైటమిన్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ షుగర్ కేన్ జ్యూస్లో మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నీ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు మనం గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాం. ప్యాన్ కేక్ అనగానే కాస్త బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి సో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కొంచెం ఇవి యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కేన్ అలాగే పాలు. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది.
స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం బటర్తో ప్యాన్ని గ్రీస్ చేసుకోవాలి. ఓకే, కాస్త బటర్ మనకి మెల్ట్ అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్తో చిన్న ప్యాన్ కేక్ లాగా వేసుకుందాం. వీటన్నిటితో పాటు మనం మంచి గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ తీసుకోవాలి కాబట్టి కాస్త ఈ బాదాంని పైనుంచి వేసేసుకుందాం. సో ఇప్పుడు ప్యాన్ కేక్ చక్కగా రెండు వైపులా కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని చేసుకుంటాను. సో కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో చూద్దాం, రెండు పక్కల ఎర్రగా కాల్చుకున్నాం కదా. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. చెరుకు రసం పాన్ కేక్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ చెరుకు రసం పాయసం. చెరుకు రసం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చెరుకు రసం అంటే ఓన్లీ జస్ట్ ఎప్పుడైనా తాగడానికే కాకుండా మనం చెరుకు రసంతో మంచి మంచి రెసిపీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కంప్లీట్గా నెయ్యితో ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యిలో మనకి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ డి అన్నీ ఉంటాయి. సో ఒక 1 స్పూన్ వేసుకోవడంలో ఏమాత్రం మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యి చాలా మంచిది. సో నెయ్యి బాగా మెల్ట్ అవ్వాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక గుడ్ ఫ్యాట్స్ చాలా అవసరం బాడీకి. సో ఇందులో రేజిన్స్, కిస్మిస్, బాదాం, కాస్త జీడిపప్పు, ఇవి వేసుకున్నాక కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పెసరపప్పు, ఇప్పుడు కొంచెం బ్రౌన్ రైస్, ఉడికించిన బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మనకి చక్కటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఎన్నో రకాల మినరల్స్, ఇవన్నీ కూడా మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి బ్రౌన్ రైస్ కానీ దంపుడు బియ్యం కానీ చాలా మంచివి. సో వైట్ రైస్ని కంప్లీట్గా డైట్లో కట్ చేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్, అది ఫ్లేవరే కాదు డైజెషన్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందాం. వాటర్తో పాటు నేను షుగర్ కేన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు దగ్గరకు అయ్యేదాకా మూత పెట్టుకొని కాస్త కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, బాయిల్ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోవచ్చు. చెరుకు రసం పాయసం రెడీ అయిపోయింది. చెరుకు రసం పాన్ కేక్ అలాగే చెరుకు రసం పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి.
చెరుకు రసం పాన్ కేక్ కి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, గుడ్డు 1, బటర్ పావు టీ స్పూన్, చెరుకు రసం 1 కప్పు, బాదం కొద్దిగా. చెరుకు రసం పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసి ఉప్పు, పాలు, చెరుకు రసం వేసి గోధుమ పిండి కూడా వేసుకుని బాగా బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టి బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక పాన్ కేక్ లాగా వేసుకొని పైనుంచి బాదం వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చెరుకు రసం పాన్ కేక్ రెడీ. చెరుకు రసం పాయసంకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, చెరుకు రసం 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, బాదం, కాజు, కిస్మిస్ 1 కప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్. చెరుకు రసం పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు, బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి యాలకుల పొడి, కొంచెం నీళ్లు పోసి చెరుకు రసం కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చెరుకు రసం పాయసం రెడీ. పావని ఇలా అడుగుతున్నారు: నేను బెల్స్ పాల్సీతో సఫర్ అవుతున్నాను, మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నాను, నేను ఫీడింగ్ మదర్. సో ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది, అలాగే ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి తెలియచేయండి. హలో పావని గారు, సో ఈ ప్రాబ్లం మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది అండ్ ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ఉందా లేదా డెలివరీ తర్వాత వచ్చిందా, ఇలాంటి విషయాలన్నీ ఏవి తెలియదు నాకు. బట్ ఎనీవే చిన్న బేబీ ఉంది అంటున్నారు కాబట్టి మరి ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ ఫీడింగ్ మదర్ కాబట్టి. ఎస్, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఫిజియోథెరపీ ఈజ్ ద బెస్ట్ వే టు డూ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. అలాంగ్ విత్ ఇట్ ఫాలో ఏ వెల్ బ్యాలెన్స్డ్ మీల్. సో దీనికి ప్రత్యేకంగా ఒక డైట్ అంటూ ఏముండదు కాబట్టి ఫాలో ఏ వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అలాంగ్ విత్ ఫోకస్ ఆన్ ప్రోటీన్స్ అండ్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్. ఇవి 3 మెయిన్గా గుర్తుపెట్టుకోండి. డ్రింక్ వాటర్, అ లాట్ ఆఫ్ లైక్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏ డే. మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటర్తో పాటుగా లైక్ రెగ్యులర్ వాటర్ కాకుండా లైక్ సూప్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చండి, కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ కూడా. అండ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ జంక్, ఎస్పెషలీ కలర్స్ ఉన్నటువంటి ఫుడ్ని, హై షుగరీ ఫుడ్ని. సో వాటిని అవాయిడ్ చేయండి, బికాస్ అలాంటివి ఎక్కువగా బాడీలోకి వెళ్ళినప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఈజీగా రికవర్ అవుతారు. ఇవాల్టి మన థీమ్ ఉమెన్స్ హెల్త్. సో ప్రీ ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ప్రీ ప్రెగ్నెన్సీకి, అండ్ ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే, కన్సీవ్ అవ్వాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు ముందు నుంచే చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది, హెల్దీ బేబీ పుడుతుంది అనే విషయాలు చాలా వివరంగా తెలియజేసాం. అండ్ 2 చక్కటి రెసిపీస్ రెడీగా ఉన్నాయి. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ మరోసారి వినేద్దాం. సో పద్మ, నేను 2 రెసిపీస్ రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి గుర్తు చేస్తూ ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి, ఇవాళ మన 2 హెల్తీ రెసిపీస్ అట్ ద సేమ్ టైమ్ యమ్మీ రెసిపీస్ కూడా. సో మరి 2 రెసిపీస్ ఏ టైంలో తీసుకోవచ్చు అంటే, మరి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెరకు రసం పాన్ కేక్. సో ఇదేమో బ్రేక్ఫాస్ట్ కన్నా ప్లాన్ చేయొచ్చండి, లేకపోతే ఈవినింగ్ చక్కటి స్నాక్ లాగా కూడా బాగానే ఉంటుంది. మరి అలాగే మన చెరుకు రసం పాయసం కూడా డెజర్ట్ తర్వాత కానీ, డెజర్ట్ జనరల్గా అన్నం తిన్నాక తింటూ ఉంటారు కదా. సో అలాంటి క్రేవింగ్స్ ఏవైనా, మీకు స్వీట్ క్రేవింగ్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇలాంటి చెరుకు రసం యాడ్ చేసుకొని, ఈ బియ్యము పెసరపప్పు ప్లేస్లో ఇంకా ఓట్స్ కూడా కావాలంటే చేంజ్ చేసుకొని, ఇలాంటి చిన్న చిన్న చేంజెస్తో మనము ఎనీ టైమ్ వీ కెన్ ఎంజాయ్ వితౌట్ ఎనీ గిల్ట్. సో మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ఫాలో అవుతూ ఉండండి, హెల్తీగా మీ బాడీని ప్రిపేర్ చేసుకోండి. సో హెల్తీ ప్రెగ్నెన్సీస్ని మీరందరూ కూడా యూ కెన్ డూ ఇట్ విత్ ఈజీ వే ఆఫ్ ఇట్. సో ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్. సో మరి చూసారు కదండి, చాలా మంది కన్సీవ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు, కాకపోతే ముందు నుంచే మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల మిస్క్యారేజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే హెల్దీ ఓవ్యులేషన్ లేకపోవడం కానీ, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అండ్ అలాగే కన్సీవ్ అవ్వలేదు అని చాలామంది డిప్రెస్ అవుతూ అప్సెట్ అవుతూ ఉంటారు. మీరు హెల్దీ డైట్ తీసుకొని మీ బాడీ హెల్దీగా ఉంటే మీకు హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి. మరి అలా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మేము ఎపిసోడ్ ద్వారా మీకు చాలా వివరాలు తెలియజేసాం. 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేసాం. సో మీ డైట్లో ఏమేమైతే షార్టేజ్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోండి, హెల్దీగా ఉంటారు. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో మన థీమ్ ఉమెన్స్ హెల్త్లోని ఉమెన్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి అంటే మొదటి నుంచే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కానీ లేకపోతే డైట్ని కానీ చక్కగా ఫాలో అవ్వాలి. వీటన్నిటితో పాటు వర్కౌట్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ డైట్ అలాగే మంచి వర్కౌట్, ఈ 2 జాయిన్ చేస్తే మీరు ఎప్పుడు హెల్దీగా ఉండొచ్చు, చక్కటి హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హెల్దీ చైల్డ్కి బర్త్ ఇవ్వచ్చు. సో మరి మీరు కూడా చక్కగా ఇలాంటివన్నీ పాటించి మంచి మంచి రెసిపీస్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హెల్దీగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.